అమ్మా మిడిల్కి రా. ఇప్పుడు అన్నయ్య వదినా. అన్నయ్య ఇంకొంచెం దగ్గరికి జరుగు. అన్నయ్య వదిన భుజాల మీద చేయవేవా బాగుంటుంది. ఫోటోలో బాగా పడుతుంది. ఇప్పుడు ఓకే. ఈ పిల్లల్ని ఏడిపిద్దామంటే కుదరట్లేదే. వీళ్ళ సంగతి ఇప్పుడు కాదు, తర్వాత చెప్తాను. వసు, వచ్చి డిన్నర్ చెయ్యి. ఈరోజు దీన్ని దాన్ని వదిన దగ్గర ఎలాగైనా ఇరికించాలి. పర్వాలేదక్కా, కాసేపు అయ్యాక తింటాను. మీరింటికి వెళ్ళాలి కదా, మళ్ళీ లేట్ అవుతుంది. బాబాయ్ పిన్ని తినేస్తున్నారు, నువ్వు కూడా తినేసేయ్. అంటే అది ఆవిడ తిన్నాక. ఆవిడెవరు? అదే మీ అత్తయ్య మావయ్య. మా అత్తయ్య మావయ్య ఏంటి? వాళ్ళు నీకు కూడా అత్తయ్య మావయ్యలే. అవుననుకో, వాళ్ళు తిన్నాకే తింటాను. ఊరికే ఆగడం ఎందుకు? అత్తయ్య తిన్నారో లేరో వెళ్ళి అడుగుదాం పదా. ఏంటమ్మా? అత్తయ్య గారు భోంచేశారా పిన్ని? ఎందుకమ్మా? అత్తయ్య తిన్న తర్వాత తను తింటాను అంటోంది. అవునా? చాలా మంచిదానివే. మీ అత్తయ్య ఇందాకే తినేసింది, మీరు వెళ్ళి తినండి. అత్తయ్య తిన్నారట, పద. హారికను కూడా పిలుద్దాం, ముగ్గురం కలిసి తిందాం. హారిక అదిగో అక్కడుంది, దా. భలే దొరికారే. ఇప్పుడు వదిన దగ్గర ఇరికిస్తాను చూడు మిమ్మల్ని.
వదినా ఇక్కడేం చేస్తున్నా? భోజనానికి రమ్మని నిన్నెవరూ పిలవలేదా? మన ఇంట్లో నన్ను ఒకళ్ళు భోజనానికి పిలవడం ఏంటొదినా? అంటే రోజు పావని పిలుస్తుంది కదా. ఈ రోజు నిన్ను పిలవకుండానే, నువ్వు తిన్నావా లేదో అని అడగకుండానే తన తోడుకోడలతో కలిసి తింటోంది. లక్ష్మి, పార్వతి, సరస్వతి వచ్చారు బాబు. తృప్తిగా వడ్డించండి. చాలండి. అలా వద్దనకూడదమ్మా. హారిక, వడ్డించేది మీవారే. ఎంత కావాలంటే అంత మొహమాట పడకుండా అడుగు. ఎంత కావాలి? చాలు చాలు. రా వదినా రా, చూడు. నిన్నొదిలేసి వాళ్ళు ఎలా తింటున్నారో చూడు. వాళ్ళు కోడళ్ళా లేక కొరివి దెయ్యాలా? ఇప్పుడు నిన్ను అడగకుండా తింటున్నారు, రేపు నిన్నే కాల్చుకుని తింటారు. ఈ పావని ఒక్కటి చాలు వాళ్ళని చెడగొట్టడానికి. నువ్వెంత చెప్పినా దానికి బుద్ధి రావట్లేదు. అయినా నాకెందుకులే ఇవన్నీ, నీ కోడళ్ళు నీ ఇష్టం. వదినలో అగ్గి రా చేశాను. ఏ క్షణంలో అయినా బద్దలవటం ఖాయం. జయంతి, ఇక్కడ ఏం చేస్తున్నావు? అక్కడ అందరూ భోంచేస్తున్నారు. పద, మనం కూడా వెళ్ళి తిందాం. నేనేమి తిన్నండి. అదేంటి, నువ్వు తినవా? అసలు ఏమైంది జయంతి? ఏం లేదు. తను ఎందుకు ఇలా చేస్తోంది? ఫంక్షన్ రోజు కూడా హ్యాపీగా ఉండకుండా ఎందుకు డిస్టర్బ్ అవుతోంది? ఇదంతా నాకెంత ఇబ్బందిగా ఉందో తెలుసా? ఇబ్బందంటే ఎలాగమ్మా? రేపు నువ్వు వీళ్లతోటే కదా కలిసి ఉండాలి. మీరు కూడా ఏంటి నాన్న? అప్పుడెప్పుడో చేసేదానికి ఇప్పటి నుంచే ఎందుకు? చూడమ్మా, ఇప్పటి నుంచి ఇంటిని మనుషుల్ని అలవాటు చేసుకుంటే అప్పుడు సులభంగా ఉంటుంది. మీరేనా ఈ అమ్మాయి అత్తమామలు? అత్త మావలు కాదు, అమ్మా నాన్నలు. విన్నాను. గ్రేట్ సాక్రిఫైస్. అవును, మీ హస్బెండ్ ఎలా పోయారు? మీ కోడలు విడో కదా, అంటే మీ అబ్బాయి చనిపోయాడా? అవునండి, చనిపోయాడు. ఇప్పుడు ఆ విషయాలు ఎందుకండి? తెలుసుకోవాలి కదండి. శుభకార్యానికి వచ్చాం, అశుభం గురించి మాట్లాడడం ఎందుకు? ఓ, మీకు మంచి చెడుల గురించి బాగానే తెలుసునే. అంటే ఏంటి మీ ఉద్దేశం? ఏం లేదు, రేపు నువ్వు మా బేబీ కలిసి ఉండబోతున్నారు కదా. అయితే మేము మా అమ్మాయిని చాలా డీసెంట్గా పెంచాం. ఇది కూడా డీసెంట్ ఫ్యామిలీ అని ఈ పెళ్లికి ఒప్పుకున్నాం. ఈ ఇంటి పెద్ద కోడలు పావని కూడా డీసెంట్ ఫ్యామిలీ నుంచి వచ్చిందని అఖిల్ చెప్పాడు.
మేం కూడా డీసెంటే. హా, అంత డీసెంట్ అయిన దానివి పెళ్లి కాకుండానే అభి గదిలోకి ఎందుకెళ్ళావమ్మా? అభి పక్కన ఎందుకు నిల్చున్నావు? అభితో ఎందుకు ఫోటోలు దిగావు? వాళ్ళకి నిశ్చితార్థం అయిందండి. అఫ్కోర్స్ మా బేబీ అఖిల్ కూడా మనసిచ్చి పుచ్చుకున్నారు. అది ఎంగేజ్మెంట్ రింగ్స్ ఎక్స్చేంజ్ చేసుకోవటం కంటే ఎక్కువే. కానీ మీ అమ్మాయిలా మా బేబీ చేయలేదే. పద్ధతిగా మా దగ్గరే ఉంది. అవును, అన్నీ అభితో కలిసే చేశావు. డిన్నర్ కూడా తనతోనే చేయలేకపోయావా? అదెందుకు వదిలేశావు? వసు, వసు, అమ్మా వసు, ఏంటండి తినేదాన్ని తినకుండా పంపించేశారు? డోంట్ వరీ, అభితో కలిసి తినడానికి వెళ్ళిందేమో. తను అలా చేయదు. ఏమైనా మీరు మా అమ్మాయి ముందు అలా మాట్లాడకుండా ఉండాల్సింది. మీ అమ్మాయి చేస్తే తప్పు కాదు కానీ నేనంటే తప్ప. పదండి. ఏడు సుశీల, ఈవిడ ఎంత ఇదిగా ఉంది. ఇలాంటి మనుషులతో వసు ఎలా నెట్టుకొస్తుందో. ఆవిడేం ఇంట్లో ఉండదు కదండి, ఉండేది వాళ్ళమ్మాయి. తల్లే ఎలా ఉంటే కూతురు ఇంకెలా ఉంటుందో. ఎలా ఉంటే మనకెందుకండి? వసుని చూసుకోవడానికి అభిబాబు ఉన్నాడు. వసు మీద ఈగ వాలకుండా చూసుకుంటాడు. అది నిజమే అనుకో. ఇంట్లో అందరూ అభిబాబుని గౌరవిస్తారు. అల్లుడు గారిని కాదని వసుని ఎవరూ ఏమీ అనరు. నేను వెళ్ళి వసుని పిలుచుకొస్తాను. కాస్త ఆగండి. కోపం తగ్గాక గాని తను తినదు. మనం తిని వసుకి తినిపిద్దాం. సరే. నన్ను కీర్తి, నేను కూడా మీతో ఆడుకుంటాను. సరే. కీర్తి అనుతో బన్నీ బాగా ఆడుకుంటున్నాడు కదండి. ఆ పిల్లలతో బన్నీ చక్కగా కలిసిపోయాడు కదా. అవును, ఎంతైనా వాడా పిల్లల అన్నయ్య కదా. వదిన దగ్గర కోడళ్లను ఇరికించాను. ఇక ఈ పిల్ల దయ్యాలను ఇరికించాలి. ఏం చేయాలి? వీళ్ళ కొత్త డ్రెస్సుల మీద కర్రీ పడేసి డ్రెస్సులు పాడు చేసేస్తే రేపటి వరకు ఏడుస్తూనే ఉంటారు. కర్రీ వేయండి. రైస్ వద్దు, కర్రీ చాలు. ఇంకాస్త వేయండి. ఇంకొంచెం వేయండి. ఇంకొంచెం. ఒట్టి కర్రీ ఏం చేసుకుంటారండి? మొహానికి ఫేస్ ప్యాక్ వేసుకుంటాను. ఎందుకైతే నీకెందుకు? ఇంకొంచెం వేయి. ఎలా ఇంకొంచెం వేయి. ఇంకొంచెం వేయి. లేదా వెయ్యి. అబ్బో, కూర వేడిగా ఉంది. పిల్లలకి ఏమైనా అయితే అభి అరుస్తాడేమో. ఏం కాదులే, కూర వేసేది డ్రెస్సుల మీదే కదా.
città largo. La 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 la. Oh! చెరపకురా చెడేవు, ఎవరు తీసిన గోతిలో వాళ్లే పడతారు. రే బాబీ, ఏంట్రా బాగుతున్నా? ఫోన్లో ఏదో సామెత వస్తే చూస్తున్నా. ఆ? కుక్క కాటుకు చెప్పు దెబ్బ. రే ఆపుతావా? ఆ, వెళ్ళి వాటర్ తీసుకునిరా, మొహం కడుక్కోవాలి. కర్రీతో ఫేస్ ప్యాక్ పెట్టుకున్నారు, అప్పుడే కడిగేస్తారా? ఏ మాట కాబట్టి చెప్పాలి, మీ కర్రీ ఫేసు వెరైటీగా ఉంది, కడిగితే ఎలా ఉంటుందో చూడాలి. రే బాబీ, ఆ, బాగా అయింది. పదండి పిల్లలు, పోదాం పదండి. వీడికి మరీ వెటకారం ఎక్కువైపోతోంది. పిన్ని గారు, వసు ఏది? తను ఏమైంది బాబాయ్ గారు? ఇందాక హారిక వాళ్ళ అమ్మా నాన్న వచ్చారమ్మా. అంత డీసెంట్ అయిన దానివి పెళ్లి కాకుండానే అభి గదిలోకి ఎందుకెళ్ళావమ్మా? అన్నీ అభితో కలిసి చేశావు. డిన్నర్ కూడా తనతోనే చేయలేకపోయావా? సారీ పిన్ని గారు, సారీ బాబాయ్ గారు. అయ్యో, వాళ్ళు తప్పు చేస్తే నువ్వెందుకమ్మా సారీ చెప్పడం? వసు ఎటెళ్ళిందో చెప్పండి, నేను వెళ్ళి తినమని చెప్తాను. ఇక ఎవరు చెప్పినా తను వినదమ్మా. ఇంటికి వెళ్ళాక మేం తినిపిస్తాం. ఫంక్షన్కొచ్చి తినకుండా వెళ్తే ఎలా బాబాయ్ గారు? వసుకి ఎవరి చేత చెప్పించాలో నాకు తెలుసు. అభి, వదినా. ఒక్క నిమిషం. చెప్పొదినా. నీతో మాట్లాడాలి. ఒక నిమిషం మావయ్య. పర్లేదు వెళ్ళు. చెప్పొదినా. అందరూ భోంచేశారా? చేస్తున్నారు వదినా. వసు వాళ్ళు తిన్నారో లేరో కనుక్కున్నావా? అందరూ తింటున్నారుగా. వసు తినలేదభి. ఏమైంది వదినా? సరే వదినా. రండి భోంచెద్దురు గాని. నేను తిన్నాను. ఎందుకు అబద్ధం చెప్తున్నారు? లేదు, నేను తిన్నాను. వదిన నాకంతా చెప్పింది. చెయ్యని తప్పుకి ఎందుకు పనిష్మెంట్ తీసుకున్నారు? నాకు ఆకలిగా లేదు. పిల్లలు సంతోషంగా ఉండాలని ఈ ఫంక్షన్ చేశాం. ఎవరు ఆకలితో వెళ్ళినా పిల్లలకు మంచిది కాదు. నాకు నిజంగా తినాలని లేదు.
అలా వెళ్ళిపోతున్నారేంటి? నేనేమైనా తప్పుగా మాట్లాడానా? నాకు కోపం వస్తే ఆకలేదు అన్న విషయం ఎలా చెప్పాలి ఈయనకి? అసలు నేను ఈ ఫంక్షన్కి రాకుండా ఉండాల్సింది. వాళ్ళెవరు నన్ను అనడానికి? నేనేం చేస్తే వాళ్ళకెందుకు?